డియర్ స్టూడెంట్స్ డియర్ స్టూడెంట్స్ ఎవరైతే మనకి ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఎంసెట్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళ కోసం గవర్నమెంట్ తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ హైదరాబాద్ అండ్ డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఫర్ ఓన్లీ ఎంపీసీ స్ట్రీమ్ వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో అది మనకి వెబ్సైట్ లో ఉంటుంది, చూసుకోండి. ఆ వెబ్సైట్ ఏమో ఇచ్చాడు. ఏంటి ఆ వెబ్సైట్? tgapset.nic.in. ఈ వెబ్సైట్ లో డేటా మొత్తం ఉంటుంది. సో ఈ వీడియోలో నేను బ్రీఫ్ గా ఫస్ట్ పేజ్ అప్పుడు, సెకండ్ పేజ్ అప్పుడు దానికి సంబంధించిన డేటాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఫస్ట్ చూడండి, హూ కెన్ అప్లై, ఎవరు అప్లై చేయాలి? Candidates who had qualified in TGEPSET 2024 and secured 45% OC and 40% for others in group subjects of intermediate or its equivalent examination. సో ఎవరైతే మనకి ఎఫ్సెట్ లో క్వాలిఫై అయ్యి 45% ఇంటర్మీడియట్ లో ఉండాలి, 40% మనకి ఎస్సీ వాళ్ళకేమో, ఎస్సీ అండ్ బీసీ, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకేమో 40% ఉండాలి, ఓసీ వాళ్ళకేమో మినిమం 40% ఉండాలి. దాంతోపాటు ఎంసెట్ క్వాలిఫై ఉండాలి, వాళ్ళు మాత్రమే ఈ అప్లై చేసుకోని చెప్తున్నారు. సో కౌన్సిలింగ్ షెడ్యూల్ వచ్చేసి చూద్దాం. ఫస్ట్ ఫేజ్ వాళ్ళకి మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 4/7/2024 నుంచి 12/7/2024 వరకు జరుగుతుంది. ఈ 4వ తారీఖు జూలై నుంచి 12వ తారీఖు జూలై వరకు ఏ ప్రాసెస్ ఉంటుందంటే ఆన్లైన్ ఫైలింగ్ ఆఫ్ బేసిక్ ఇన్ఫర్మేషన్, బేసిక్ డేటా ఇవ్వడం అండ్ పేమెంట్ ఆఫ్ ప్రీసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్. కొంత అమౌంట్ పే చేసి వాళ్ళు డిక్లేర్ చేసిన అమౌంట్ ని కట్టుతూ మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఆ స్లాట్ బుక్ చేసిన తర్వాత డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో ఆ స్లాట్ లో మనకి ఏ డేట్ కావాలో ఆ డేట్ మనం ఎంచుకోవాల్సి ఉంటుంది. సో స్లాట్ బుకింగ్ అయిన తర్వాత 4 నుంచి 12 వరకేమో స్లాట్ బుకింగ్ ఈ ప్రాసెస్ ఏవైతే ఉంటుందో మనం సెలెక్ట్ చేసుకుంటాం. మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్, స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. అది కూడా ఎప్పుడు అంటే 6వ తారీఖు నుంచి 13వ తారీఖు, ఈ 6th నుంచి 13th లోపల మనకి ఏ డేట్ అయితే అలాట్ చేయబడి ఉంటుందో ఆ డేట్ ని మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. తర్వాత ఏవైతే మనకి ఇక్కడ ఎక్సరైజ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, సో మనకి ఏవైతే వెబ్ ఆప్షన్స్ ఉన్నాయో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనము 8th నుంచి 15th వరకు ఇవ్వాలి. 8th నుంచి 15th మధ్యలో మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. 8th నుంచి 15th వరకు పేజ్ 1. తర్వాత మనకి ఈ ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్, ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో ఆ ఆప్షన్స్ మనకి ఆబ్వియస్లీ ఇక్కడ 15th ఫ్రీజింగ్ అయిపోతుంది. మనం ఇచ్చుకునే వాటిని మనం ఫ్రీజింగ్ చేయాల్సి ఉంటుంది 15th. తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ బిఫోర్, ఎప్పుడైతే మనకి ఫ్రీజ్ అయిన తర్వాత మనకి సీట్ అలాట్ అవుతుంది అది 19th జూలై లోపు, 19th జూలై ముందునే అలాట్ అయిపోతుంది. అది మనకి ఆటోమేటిక్ మెయిల్ ఇస్తే మెయిల్, ఎస్ఎంఎస్ లాగా వచ్చేస్తాయి. తర్వాత పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ది వెబ్సైట్. సో వన్స్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనం సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. సెల్ఫ్ రిపోర్ట్ చేస్తేనే మనకి సీట్ కన్ఫర్మేషన్ వస్తుంది. ఆ సెల్ఫ్ రిపోర్ట్ చేయకపోతే మాత్రం అది వీకెండ్ గానే చూపిస్తుంది. సో కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. అది ఎప్పటి నుంచి అంటే 19th నుంచి 23rd, జూలై 19th నుంచి 23rd వరకు జరుగుతుంది ప్రాసెస్. సో ఇది ఫేజ్ 1 కి సంబంధించిన డేటా. డియర్ స్టూడెంట్స్, ఎవరైతే ఫస్ట్ ఫేజ్ లో సీట్ రాలేదో వాళ్ళు సెకండ్ ఫేజ్ లో అప్లై చేసుకోవడానికి ప్రాసెస్ ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మనకి ఆన్లైన్ ఫైలింగ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్ ఫీ అండ్ స్లాట్ బుకింగ్ సెక్షన్ ఫర్ 26/7/2024, జూలై 26న మనము స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏంటది? డేట్ అండ్ టైమ్ టు అటెండ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ నాట్ అటెండెడ్ క్యాండిడేట్స్ ఇన్ ఫస్ట్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్ లో ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళు 26వ తారీఖున మన స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్. సో 26న స్లాట్ బుక్ చేసుకుంటే ఇమీడియట్ 1 డేనే మనకి 27th సర్టిఫికేట్ వెరిఫికేషన్ పిలవడం జరుగుతుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ఆల్రెడీ స్లాట్ బుక్ క్యాండిడేట్స్ ఇన్ ద సెకండ్ ఫేజ్. ఓకే. తర్వాత వెబ్ ఆప్షన్స్, ఎక్సరైజ్ ఆప్షన్స్ ఫర్ సర్టిఫికేట్ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి 27/7/2024 నుంచి 28/7/2024 వరకు ఇస్తున్నాడు. ఇది కూడా ఓన్లీ జస్ట్ 2 days మాత్రమే ఇస్తున్నాడు. అండ్ తర్వాత 28న సో మనకి ఏవైతే
28 లాస్ట్ ఉంటుందో 28 ఫ్రీజింగ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ మనం ఫ్రీజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ బిఫోర్. సో మనకి ఏవైతే ఇక్కడ 28 అయిపోతుంది, 31st కి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. 31st న ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ జస్ట్ 31/7. తర్వాత 31st కల్లా మనకి ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవడం, సీట్ అలాట్మెంట్ అంతా అయిపోతుంది. ఎవరైతే సీట్ కన్ఫర్మేషన్ వస్తుందో వాళ్ళకి మనకి పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ది వెబ్సైట్ అండ్ రిపోర్టింగ్ అట్ ద కాలేజ్. సో మనకి సెల్ఫ్ రిపోర్టింగ్ వెబ్సైట్ దగ్గర ఇచ్చుకొని కాలేజ్ దగ్గర జాయిన్ కావచ్చు. అది కూడా ఎప్పుడు 31/7 నుంచి 2024 అండ్ 2nd/8 2024 అంటే 31st జూలై నుంచి 2nd ఆగస్ట్ లో మనకి సీట్ కన్ఫర్మ్ అయిన సెల్ఫ్ రిపోర్ట్ ఇచ్చుకొని జాయిన్ కావాలి. అండ్ అప్డేటింగ్ క్యాండిడేట్స్ జాయినింగ్ డీటెయిల్స్ బై కాలేజ్. సో మనకి కాలేజీలో జాయిన్ అయిన తర్వాత కాలేజెస్ అనేవి లిస్ట్ లో డిస్ప్లే చేస్తాయి ఎప్పుడు 4th ఆగస్ట్ 2024. ఓకే, అదే విధంగా ఇక్కడ గమనించాల్సిన నోట్, ఫిజికల్ రిపోర్టింగ్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అట్ ద అలాటెడ్ కాలేజ్ ఆఫ్టర్ ది సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ ఈస్ మ్యాండేటరీ. సెకండ్ ఫేజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజీలో వెళ్ళి జాయిన్ కావాలి. అది మ్యాండేటరీ, తప్పనిసరిగా జాయిన్ అవ్వాలి. జాయిన్ అయ్యేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి? హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్ అండ్ ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ అలాటెడ్ కాలేజ్. సో హ్యాండ్ ఓవర్ ఏ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఆఫ్ సర్టిఫికేట్స్, మీ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ సర్టిఫికేట్స్ యొక్క జిరాక్స్లు, అదేవిధంగా ఒరిజినల్ టీసీ ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ వన్, candidates got a allotment in the second phase not reported at the allotted college are not permitted to the exercise options in the final phase of counseling. Candidates got allotment in the second phase లో ఎవరికైతే సీట్ వస్తుందో అండ్ నాట్ రిపోర్టెడ్ at the allotted college దగ్గర రిపోర్ట్ చేయలేదు, ఆర్ నాట్ పర్మిటెడ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్స్ ఇన్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చిన తర్వాత జాయిన్ కాని ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఫైనల్ ఫేజ్ లో ఇచ్చుకోవడానికి ఆప్షన్స్ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. ఇది గుర్తుంచుకోండి. ఇది సెకండ్ ఫేజ్ సంబంధించిన డాటా. సో డియర్ స్టూడెంట్స్, ఇక ఫైనల్ ఫేజ్ సంబంధించి చూద్దాం. ఆన్లైనింగ్ ఎవరైతే ఫైనల్ ఫేజ్ ఉన్నారో ఫైనల్ ఫేజ్ స్టూడెంట్స్ యొక్క జస్ట్ సింపుల్ గా చెప్తాను చూడండి. వాళ్ళ యొక్క స్లాట్ బుకింగ్ కానీ వాళ్ళ యొక్క ప్రైమరీ డేటా మొత్తం కూడా 8th ఆగస్టున ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ వాళ్ళకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి 9/8/2024 ఆగస్ట్ 9th వాళ్ళకి వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ 9 to 10 లోపల వెబ్ ఆప్షన్ ఇచ్చుకోవాలి. 8th నేమో స్లాట్ బుకింగ్, 9th నేమో సర్టిఫికేట్ వెరిఫికేషన్, వెబ్ ఆప్షన్స్ ఏమో 9 నుంచి 10th వరకు. అండ్ 10th నేమో ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్. అండ్ నెక్స్ట్ ఫైనల్ గా ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ ఏమో 10th కి ఇచ్చుకున్నాం ఫ్రీజింగ్ ఆప్షన్స్. అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ ఆన్ బిఫోర్. సో మనకి ఫ్రీజింగ్ ఆఫ్ ఆప్షన్స్ 10th అయిన తర్వాత ప్రొవిజనల్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ అనేవి 13th ఆగస్ట్ ఉంటుంది. అండ్ పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్. సో మనం ఫీజు కట్టిన తర్వాత సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఆగస్ట్ 15 లోపు చేసేసేయాలి. అండ్ రిపోర్టింగ్ ఎట్ ద కాలేజ్ ఇన్ కేస్ ఆఫ్ బ్రాంచ్ కాలేజ్. సో రిపోర్టింగ్ ద కాలేజ్ ఎప్పటి నుంచి అంటే 16th నుంచి 17th మధ్యలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 18th ఏమో అప్డేటింగ్ ది జాయినింగ్ డీటెయిల్స్ బై ద కాలేజ్ ఏమో డీటెయిల్స్ అప్డేట్ చేస్తుంది. అండ్ నోట్, గమనిక, డ్రాప్ అవుట్స్ అండ్ క్యాన్సిలేషన్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ ఫేజ్ అయిన తర్వాత డ్రాప్ అవడం కానీ క్యాన్సిలేషన్స్ కానీ పాసిబుల్ కాదు అని ముందే వాళ్ళకి క్లియర్ గా చెప్పడం జరిగింది. క్లియర్?